అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ కి ప్రిపేర్ అయ్యే చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఏపీ టెట్ కి ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, సో సులభంగా మనం ఈ యొక్క ఏపీ టెట్ లో ఎలా క్వాలిఫై అవ్వాలి, ఏ సబ్జెక్టులకి మనం మార్క్స్ వైజ్ గా ప్రయారిటీ ఇచ్చుకుంటే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్లోను ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి మనసులో ఏ విధంగా అయితే మనకు పాజిటివ్ నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి, సో అదే విధంగా ఈ యొక్క టెట్ సిలబస్ ను కూడా సమూలంగా పరిశీలించినట్లయితే పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అనేది నేను అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. సో పాజిటివ్ పాయింట్స్ పరిశీలించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్స్ 2018 సిలబస్ అనేది మనకు 2017 డిసెంబర్ సిలబస్ కి దాదాపు 80% అనేది సేమ్ గా ఉండడం అయితే గమనించాను. సో మీరు సైకాలజీని పరిశీలించినట్లయితే యాస్టీజ్గా ఎక్కడ కూడా 1% కూడా చేంజెస్ చేయకుండా సో అదే విధంగా దించేశాడు. సో చాలా వరకు కంటెంట్ కూడా మనకు సేమ్ గానే ఉంది. ఒక ఈవీఎస్ లో మాత్రం సమూలంగా అయితే మార్పులు అయితే ఉండడం అయితే జరిగింది. సో సిలబస్ అనేది మనకు 80% సిలబస్ అనేది సేమ్ గా ఉండడం అనేది నేను గమనించాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కడా కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకి తప్పుగా సమాధానం కనుక గుర్తించినట్లయితే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే 1/4 కింద ఆర్ 1/3 కింద మనకు మార్కుల్లో మనం సాధించిన మార్కుల్లో కోత విధించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనం సాధించిన స్కోర్లో కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే మనకి ఏవైతే తెలిసాయో సో వాటికి మాత్రమే సమాధానాలు అయితే గుర్తిస్తారు. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి సో 150 క్వశ్చన్స్కి మనం ఏదో ఒక సమాధానం కనుక గుర్తించినట్లయితే లక్కీగా మనకు మార్క్స్ అనేది కలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్రతి ప్రశ్నకు కూడా వదలకుండా సో అక్కడ మనం బబులింగ్ అయితే మనకు ఆన్లైన్లో చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మనకు ఒక కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటర్లో మనం ఆ యొక్క 2.5 అవర్స్లో మన యొక్క క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ ఎగ్జామ్కి మధ్య కీ పాయింట్ పరిశీలించినట్లయితే ఆఫ్లైన్ ఎగ్జామ్లో మనకు ఒక ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ సమయం అనేది పడుతుందన్నమాట. ఆ యొక్క బబ్లింగ్ ఏరియాలో కనుక మనం కొద్దిగా పక్కకి జరిపినా సరే, లేదంటే బబ్లింగ్ కరెక్ట్గా చేయకపోయినా, రౌండప్ బాగా చేయకపోయినా మనం తెలిసినా సరే సమాధానాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆన్లైన్ ఎగ్జామ్లో జస్ట్ మనం అక్కడ టచ్ చేస్తే చాలు బబ్లింగ్ ఏర్పడి మనకు మార్క్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు ఒక పాజిటివ్ కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు నెగిటివ్ పాయింట్స్ పరిశీలించినట్లయితే మన యొక్క మైండ్ సెట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలా ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అయ్యే వారిని చూసి మనం చాలా భయపడుతూ ఉంటాం. సో వారితో మనం పోటీ పడగలమా, అంతేకాకుండా సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకు ఇంత తక్కువ సమయంలోనే మనం ప్రిపేర్ అవ్వగలమా, కనీసం పాస్ అవ్వగలమా, సో మరలా మనకు ఈ యొక్క అవకాశం రాదు కదా అని చెప్పి భయపడతాం. అంతేకాకుండా కోచింగ్ సెంటర్కి వెళ్ళి వారిని చూసి కూడా భయపడే అవకాశాలు అయితే ఉంటాయి. సో వారి దగ్గర మంచి మెటీరియల్ ఉంటుంది, వారు మనకన్నా ముందుగా ఉంటారు. సో ఇటువంటి భయాలు, నెగిటివ్ ఆలోచనస్ని పక్కన పెట్టి మన యొక్క ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామ్లో చాలా ఈజీగా క్వాలిఫై అనేది అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏపీ టెట్ పేపర్ 1 అనేది ఏ విధంగా ఈజీగా క్వాలిఫై అనేది అవ్వచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ టెట్ పేపర్ 1 మనకు 150 మార్కులు అయితే కండక్ట్ చేస్తున్నారు. 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో మనకు 150 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క నిమిషం చొప్పున ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏపీ టెట్లో మనం సాధించే స్కోర్ అనేది మనకు డిఎస్సిలో 20% వెయిటేజ్గా తీసుకొని ఈ యాడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇవి మనకు సో ఎక్కువగా ప్రభావితం చేయకపోయినప్పటికీ మనకు 0.5 తేడాతో మనం విజయ అవకాశాలు అయితే మనకు చాలా వరకు ఉంటాయి. కాబట్టి కొంచెం ఫోకస్గానే ఈ యొక్క ఏపీ టెట్కి ప్రిపేర్ అయితే అవ్వండి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఏపీ టెట్లో మనం సాధించే ప్రతి 7.5 మార్క్కి కూడా మనకు డిఎస్సిలో ఒక మార్క్ అనేది యాడ్ అనేది అవుతుందన్నమాట. అంటే ఓకేనా. సో ఒక మార్క్ డిఎస్సిలో మీకు కలవాలంటే టెట్లో మీరు ఎంత అండి 7.5 మార్కులు అనేది సంపాదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకు కేటగిరీ వైజ్గా మనకు పాస్ స్కోర్ పరిశీలించినట్లయితే 150కి ఎస్సీ ఎస్టీకి 60 మార్కులు రావాలి, బీసీకి 150కి 75, ఓసీకి 150కి 90 మార్కులు అనేది రావాలి. ఇలా వచ్చినట్లయితే ఎస్సీ
ఎస్సీ ఎస్టీకి డిఎస్సిలో మనకు 20% వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి 60 మార్కులకి 8 మార్కులు కలుస్తాయి, బీసీకి 75కి 10 మార్కులు కలుస్తాయి, ఓసీకి 90కి 12 మార్కులు అనేది కలవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క పాస్ స్కోర్ ఏదైతే ఉందో సో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 90 స్కోర్ ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క 90 స్కోర్ అనేది మనం ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఏపీటెట్ పేపర్ 1కి మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ అనమాట. సో ఎవ్రీ సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనేది కేటాయించారు. సో సైకాలజీకి మనకు డిఎడ్ బుక్స్ అయితే సరిపోతుంది. సో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్కి కంటెంట్ పరంగా మనకు 3rd నుంచి 8th క్లాస్ బుక్స్ చదువుకుంటే బాగుంటుంది. మెథడ్ పరంగా మనకు న్యూ డిఎల్ఈడి బుక్స్ అయితే చదువుకోవాలి. సో ఇప్పుడు మనం మార్క్స్ పరంగా ఏ సబ్జెక్టులకి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి, సో ఈజీగా మనం మంచి స్కోర్ అనేది ఎలా సాధించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం టెట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ని కనుక పరిశీలించినట్లయితే ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో ఏదైతే సైకాలజీ సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనేది ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనకు ఖచ్చితంగా 30కి 20 మార్కులు అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు అనమాట. సో సిలబస్ అనేది మనకు ఎటువంటి మార్పులు చేయలేదు, ఆల్రెడీ మనం బాగా చదివాం. అంతేకాకుండా డిఎడ్ ఎగ్జామ్స్ కూడా ఈ మధ్యన కూడా మనం బాగా రాసాం కాబట్టి ఈ యొక్క సైకాలజీ మీద మనకు చాలా గ్రిప్ అనేది మనకు ఇప్పుడు ఏర్పడింది. సో అందువల్ల మనకు ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో ఏదైతే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో అక్కడ మనకు సైకాలజీ సంబంధించి అన్ని క్వశ్చన్స్ కనుక మనం బాగా ప్రిపరేషన్ అనేది చేసినట్లయితే చాలా బాగా మనకు ఈ యొక్క సైకాలజీ ఎగ్జామ్కి మరలా మనం మంచి అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు. 30కి ఖచ్చితంగా మనకు 20 మార్కులు అనేది సింపుల్గా సాధించవచ్చు అనమాట. మనకు తెలుగు సిలబస్, సో తెలుగు సిలబస్ అనేది కంటెంట్ పరంగా మనకు 3 నుంచి 8వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేది బాగా చూస్తూ ఉండాలి. అంటే కవి పరిచయాలు కానీ లేదంటే పద్యాలు కానీ ఏవైనా సరే మనం బాగా ఫోకస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు బాగా పరిచయం ఉన్న అంశాలు. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ డిఎడ్ బుక్ మనం చదివితే బాగుంటుంది. సో ఎక్కువగా మనం మెథడ్కి కేటాయించకండి, సమయం మనకు కొద్దిగా కేటాయించుకున్న 6 మార్కులకి 3 మార్కులు అనేది మనం గెయిన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువగా మనకు విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న ఆ రిలేషన్ గురించి ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటాడు అన్నమాట. సో అందువల్ల మనకి ఏంటంటే ఈ చాలా ఈజీగా అన్ని మెథడ్స్ కూడా మనం 3 మార్క్స్ అనేది గెయిన్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఎవ్రీ సబ్జెక్ట్కి. ఓకేనా. సో ఇక్కడ మనకు మెథడ్ పరంగా మనం 3 మార్క్స్ సంపాదించుకున్న మిగతా 17 మార్కులు మనం తెలుగుకి సంపాదించుకోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క తెలుగుకి 20 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనమాట. సో ఇంగ్లీష్కి మనకు మెథడ్స్ పరంగా కంటెంట్ పరంగా చాలా వరకు సిలబస్ అనేది సేమ్గా ఉన్నప్పటికీ కూడాను చాలా మంది విద్యార్థులు అయితే ఈ యొక్క ఇంగ్లీష్లో స్కోర్ సాధించడానికి ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో అందువల్ల మనం ఈ యొక్క ఇంగ్లీష్కి 50 మార్క్స్ అనేది కేటాయించుకుందాం. ఈ యొక్క 50 మార్క్స్లో ఖచ్చితంగా మనకు మెథడ్స్ పరంగా 6 మార్కులకి 2 మార్కులు లేదా 3 మార్కులు అనేది సాధించాల్సి అయితే ఉంటుంది. మిగతా స్కోర్ అనేది కంటెంట్ పరంగా సాధించాలి. ఎక్కువగా మనకు పాస్ ఆఫ్ స్పీచ్ కానీ ఆర్టికల్స్ కానీ ఈ విధంగా మనకు గ్రామర్ పరంగా బాగా ప్రిపరేషన్ అయితే అవుతుందండి. అండ్ అంతేకాకుండా మనకు ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో వాటిలో కీ పాయింట్స్ కూడా వెతుక్కునే ట్రిక్స్ అనేది నేర్చుకోండి. సో ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. అయితే మనకు అధికంగా ఇక ఇబ్బంది అయితే గురవుతుంటారు కాబట్టి 50 మార్క్స్ అనేది కేటాయించుకుందాం. అండ్ నెక్స్ట్ మనకు మ్యాథమెటిక్స్ అనమాట. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ టెట్ ఎగ్జామ్కి ఇప్పటికీ కూడా మనకు కంటెంట్ పరంగా చాలా వరకు కవర్ అయితే అయింది. అయితే మెథడ్ కొంచెం మారిందని చెప్పుకోవచ్చు. సో అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆల్రెడీ మనం డిఎడ్లో ఎగ్జామ్స్ పరంగా మనం బాగా చదివి ఉన్నాం కాబట్టి మెథడ్కి 6 మార్కులకి 3 మార్కులు అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. అండ్ కంటెంట్ పరంగా మనం చిన్నప్పటి నుంచి మనకు ఏవైతే బేసిక్స్ ఉన్నాయో సో వాటి గురించి ఎక్కువగా ఇస్తుంటాడు. ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో వాటిని అన్నింటిని బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా మనకు మ్యాథమెటిక్స్ పరంగా 20 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో మీరు ఎంపీసీ వారు ఉండొచ్చు లేదంటే బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ వారు అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ పరంగా మీరు ఎటువంటి టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. సో ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ అనేవి మనం డౌన్ చేసుకుని బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మనకు 20 స్కోర్ అనేది చాలా ఈజీగా మనం సంపాదించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకు ఈవీఎస్ సబ్జెక్ట్ అనమాట. సో ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో ఏదైతే ఈవీఎస్ సిలబస్ ఉందో సో దానికి భిన్నంగా మనకు ఈ యొక్క సిలబస్ అయితే ఇప్పుడు ఉండడం జరిగింది. సో ఎక్కువగా కూడా ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు సైన్స్ అండ్ సోషల్ మొత్తంగా మనకు సిలబస్ పరంగా చాలా చేంజెస్ అయితే ఇచ్చేసారు. సో ఎక్కువ సిలబస్ ఉంది, తక్కువ సమయం ఉంది కాబట్టి సో దీని మీద మీరు కొంచెం బాగా మంచి టాపిక్స్ ఎంచుకొని బాగా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉండండి. మెథడ్స్ పరంగా మనం ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి డిఎడ్లో సో మనకు ఖచ్చితంగా మనకు 6 మార్కులకి 4 మార్కులు అయితే గెయిన్ చేయొచ్చు. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క 3rd నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కనుక మనం బాగా పరిశీలించినట్లయితే ఈ యొక్క ఈవీఎస్లో మనం మొత్తంగా 15 మార్కులు అనేది ఖచ్చితంగా ఈజీగా సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకు సైకాలజీకి 20 మార్క్స్, తెలుగుకి 20 మార్క్స్, ఇంగ్లీష్కి 50 మార్క్స్, మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్, ఈవీఎస్కి 50 మార్క్స్, ఈ విధంగా ఖచ్చితంగా మనం 90 స్కోర్ అనేది సాధించవచ్చు. అయితే మీకు
20 అనే రావక్కర్లేదు, బట్ ఏంటంటే మినిమంగా అంత టార్గెట్ పెట్టుకోమని చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఈవీఎస్లో 15 కాకుండా 20 వచ్చి మ్యాథమెటిక్స్లో 15 వచ్చాయి అనుకోండి. సో ఆ విధంగా అయినా సరే మీరు చూసుకోవచ్చు. సో ఏ విధంగా అయినా సరే మనం మినిమంగా మనకు ఏవైతే బలాలు ఉన్నాయో సో ఆ యొక్క బలవంతమైన సబ్జెక్టులకి మనం ఎక్కువ మార్కులు కేటాయించుకొని ఇంగ్లీష్ వంటి మనం కొంచెం వీక్నెస్ కలిగిన సబ్జెక్టులకి కొంచెం స్కోర్ కనుక తక్కువగా పెట్టుకొని దాన్ని టార్గెట్గా రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా సో ఈ విధంగా మీరు 90 స్కోర్ని చాలా ఈజీగా గెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో టెట్కి సంబంధించి ఎక్కడెక్కడ మనకు సిలబస్ పరంగా అని చెప్పి ఆల్రెడీ వీడియో చేశాను, పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో అది చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది అభ్యర్థులకి ఏంటంటే ఈ యొక్క ఏపీటెట్లో మన యొక్క ఫ్రెండ్కి మనకు కూడా ఒక 30-40 మార్కుల మధ్య డిఫరెన్స్ వచ్చినట్లయితే చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసింది, అతనికి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి టెన్షన్ అయితే అవుతుంటారు. సో ఆ టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకు ఈ యొక్క ఏపీటెట్లో కేవలం 20% స్కోర్ మాత్రమే వెయిటేజ్గా తీసుకుంటున్నారు. ఉదాహరణకు మీ ఫ్రెండ్కి 120 స్కోర్ అనేది ఏపీటెట్లో వస్తే అతనికి 16 మార్కులు మాత్రమే డిఎస్సీలో యాడ్ అవుతాయి. సో మనకు 90 స్కోర్ అనేది ఒక ఏపీటెట్లో వచ్చినట్లయితే మనకు 12 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. అంటే మీకు మీ ఫ్రెండ్కి ఈ యొక్క ఏపీటెట్లో 30 మార్కులు లేదంటే 40 మార్కులు మధ్య తేడా ఉన్నప్పటికీ కూడాను కేవలం డిఎస్సి పరంగా మనకు 4 మార్కులు లేదా అంటే 5 మార్కులు మాత్రమే తేడా అనేది కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు చాలా తక్కువ మార్కులు పడిపోయాయి, మా ఫ్రెండ్ కన్నా మేము బాగా చదివినప్పటికీ కూడా మాకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఎంత మాత్రమూ టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. సో ఇదే ప్రిపరేషన్ మీరు డిఎస్సికి ఇంకా చాలా ఎక్కువ సమయం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క హార్డ్ వర్క్ని అప్పుడు చూపించండి. ఖచ్చితంగా మీరు డిఎస్సిలో అతనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని జాబ్ అని సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఒక వీడియో అనేది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.